ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు 15,000 వేశారంటే, అంతకుముందు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆటో వాళ్ళకి వైఎస్ఆర్ వాహన మిత్ర ఉండేది. వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ వేసేవారు, 10,000 ఎంతో వేసేవారు. వేసి తిరిగి ట్యాక్సెస్ అనే రూపంలో వాళ్ళ దగ్గర ఏదో ఒకటి గుంజేసుకుని వెనక్కి తీసుకునేవారు. ఒకటి. రెండోది, ఆటో వాళ్ళు రోడ్ల మీద వెళ్తుంటేనే వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరేసరికి వాళ్ళు నడుము పట్టేసి లేకపోతే కాళ్ళు ముడుగులు వాసిపోయినట్టు పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి గుర్తులు ఎక్కడ రోడ్లు వేయలేదు. దాని మీద ఎవరైతే ప్రయాణికులు తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ వచ్చిందో, మన గవర్నమెంట్ మేయర్ వచ్చి 4-5 మంత్స్ అవుతుంది. దీనిలో ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్కటి మా వార్డులో, మా 38 వార్డుకు వచ్చేసరికి, అంటే స్టేట్ మొత్తం మీద జరుగుతుంది, 38 వార్డు వచ్చేసరికి, 38 వార్డు మన నియోజకవర్గానికి వచ్చేసరికి మెయిన్ రోడ్లు అన్నీ టోటల్గా మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేయడం జరిగిందండి. మన మేయర్ గారు వచ్చింది, పేల శ్రీనివాసరావు గారు మన మేయర్ అయిన తర్వాత మన కార్పొరేషన్ పరిధిలో, జీవీఎంసీ పరిధిలో మెయిన్ రోడ్లు అన్నీ వేయడం జరిగిందండి. ఇకపోతే మా వార్డుకు వచ్చేసరికి ఇప్పుడు పంజాబ్ జంక్షన్ నుండి గోసాల హాస్పిటల్ రోడ్డు పడుతుంది, ఆల్రెడీ కాలువలన్నీ తవ్వడం జరిగింది. అలాగే పంజాబ్ జంక్షన్ నుండి గోసాల పంజాబ్ జంక్షన్ నుండి ముఖర్జీ హౌస్ బీచ్ రోడ్డుకి రోడ్డు పడుతుంది. అలాగే పంజాబ్ జంక్షన్ నుండి కన్సర్ వీధి రోడ్డు పడుతుంది. అలాగే గాజుల వీధి రోడ్డు పడింది, చిన్నవారి వీధి రోడ్డు పడింది, బొబ్బులవారి వీధి రోడ్డు పడింది. ఇవన్నీ దశల వారీగా అన్నీ చేయడం జరుగుతుంది. ఇక మీద ఏవైతే ఉన్నాయో సోల్జర్పేట లాంటి ఇంకా కొన్ని చిన్న బ్యాలెన్స్ ఉన్న సోల్జర్పేట అవన్నీ 30%, 40% రోడ్స్ ఉన్నాయి, అవన్నీ వేయడం జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లోన మీరు చెప్పిన దానికి డిఫరెన్స్ క్లియర్గా కనబడుతుందండి. అంతకుముందు ఎక్కడా లేదండి, ఏ రోడ్డు లేదు, ఎక్కడ ఒక్క గుంట కూడా కూర్చుంది లేదండి. ఈరోజు జగదాంబ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు మెయిన్ రోడ్ మొత్తం వేయడం జరిగింది. అంతకుముందు కొంత అరకొరగా చేసి వదిలేశారని కూడా వేయడం జరిగింది. అలాగే మన వార్డులో, నియోజకవర్గంలో మెయిన్ రోడ్ ఇప్పుడు రామకృష్ణ జంక్షన్ ఉంది, మన విశాఖపట్నం రామకృష్ణ జంక్షన్ నుండి మళ్ళీ కొత్త రోడ్ సిఆర్ జంక్షన్ వరకు రోడ్డు వేయడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్ ప్రతి ఒక్క రోడ్డు కూడా అన్ని రోడ్లు మెయిన్ రోడ్లు అన్నీ వేయడం జరిగింది. కాబట్టి ప్రజలుగా అసలు యాక్చువల్గా అయితే మేము వరకు చెప్పనవసరం లేదండి. ప్రజలకి ఫస్ట్ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోడ్లు. ఆ రోడ్లు మొత్తం ఏవైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి ముందు రోడ్లు వేస్తారు. దాంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలందరూ. అమ్మయ్య ఇప్పుడు మా బాగున్నాం, బయటికి వెళ్ళాలంటే ఏ ఆటో ఎక్కినా పర్లేదు, ఏ బస్సు ఎక్కినా పర్లేదు, ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రాగలమని ఆటో డ్రైవర్లు కూడా, ఆటో సోదరులు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 15,000 ఇవ్వడమే కాకుండా ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో గత గవర్నమెంట్ గ్రీన్ ట్యాక్స్ అని ఏవో ట్యాక్స్లు ఏదో పెట్టారో ఆ ట్యాక్స్లన్నీ తీసేయడం జరిగింది మన గవర్నమెంట్. ఇప్పుడు 15,000 అలా ఇబ్బందులు ఉంటారు అని చెప్పి 15,000 ఇవ్వడం జరిగింది. ఇవన్నిటితో కలిపి రోడ్లు బాగుండడం వల్ల వాళ్ళు ఎంత టైం రోజంతా ప్రయాణం చేసినా ఆటోకి ఇబ్బంది ఉండదు, రిపేర్లు రావు, వీళ్ళకి ఆరోగ్యపరంగా ఉంటారు, ప్రయాణికులు ఆరోగ్యపరంగా ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. ఇది మన గవర్నమెంట్లో ఉన్న సక్సెస్. చంద్రబాబు తాలూకు అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఆయన భావితరాల వారికి ఏదైతే రానున్న రోజులు 20 సంవత్సరాల్లో 40 సంవత్సరాల విజన్ 2020 విజన్ దగ్గర నుండి కూడా మనం చూస్తాం. 2020 విజన్ అనేసరికి ఇప్పుడు 10 years బ్యాక్, ఇప్పుడు 2020 అనే విజన్ 2012లోనే ఎప్పుడో చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే అప్పుడున్న నాయకులు కానీ అప్పుడుకున్న ప్రజలు కానీ చాలామంది ఏమనేవారంటే ఏంటినా ఎప్పుడో 2020 విజన్ అంటారు, ఈ రోజు ఏంటి జరుగుతుందో తెలియదని అనేవారు. ఈరోజు 2020 విజన్ వచ్చేసరికి హైదరాబాద్ లాంటి సిటీలు చంద్రబాబు గారు ఏదైతే మొలకెత్తి ఈ విత్తనం వేసి మొలకెత్తారో ఈ రోజుని చెట్టే పళ్ళు రూపాన్ని వచ్చి ప్రతి ఒక్కరూ తింటారు. ఏది ఐటీ సిటీ కానీ, ఇది రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ అంటే. అలాగే ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా 2047 అంటే 2047కి ఏదైతే భారతదేశం మంచి స్వర్ణ భారత్ అంటే ఉండాలనుకునే మోడీ గారు అంటుకుంటారు. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా మన జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే నేను ఉన్న సమయంలో ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఉందో అన్నీ సమకూర్చాలి ప్రతిదీ కూడా. ఎందుకంటే రేపు పొద్దున్న భావితరాలుగా వచ్చే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి ఉంది. ఆయన ఉద్దేశం ఏంటి, అమరావతిని కట్టి 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత ఆ టైంలో ఆయన ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా సరే పలానా టైంలో చంద్రబాబు గారు జరిగిందని ఒక మార్కు.
అలాగే పోలవరం కంప్లీట్ చేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామం కూడా సాగు రెండింటికి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు పొద్దున్న రానున్న రోజుల్లో అలాగే ఐటీ కంపెనీలు ఇప్పుడు రేపు సంవత్సరం ఆగితే విశాఖపట్నం మొత్తం మధురవాడ దగ్గర నుండి ఐటీ కంపెనీలు అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకో 6 నెలలు 8 నెలల్లో ఓపెన్ అవ్వబోతుంది ఎయిర్పోర్ట్ కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నారని ఆయన కోసమైతే ఆయన ఇప్పుడు ఆలోచించారండి. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖపడాలి, బాగుండాలి, భావితరాల్లో నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా దాని శాశ్వత పరిష్కారం అంటారు దాన్ని. అదే ఇప్పుడు టెంపరీ ఉంది, సంక్షేమంతో కలిపి అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇప్పుడు కూడా అభివృద్ధి ఆయన జయమే అభివృద్ధి. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు వేసిన ఏదైతే బీజం ఉందో ఇవన్నీ ఐటీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే అమరావతి తయారవుతుందని కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇలాంటివన్నిటితో కలిపి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మేము 100% సక్సెస్ఫుల్ రేట్తో ఏదైతే ఇప్పుడు స్ట్రైక్ రేట్ 94% ఉంది మాకు, ఏదైతే సీట్ల విధంగా దాన్ని అలాగే మాకు 56% ఓటింగ్ ఇచ్చారు. ఈ పర్సంటేజ్ ఇంకా ముందుకు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం. డే అండ్ నైట్ చంద్రబాబు గారు ఏదైతే మాకు ఎక్కడ కూడా ఒక 10 నిమిషాలు కూడా వాళ్ళు ఏదంటే ఒక గంట కూడా ఎక్కడ తీరుకుంచట్లేదు. ఏదో కార్యక్రమం మీద ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు తెలియజేయండి, ప్రజాసేవలో మేము అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం కూడా పెట్టారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలతోనే మేము ఎప్పుడు మమేకం అవుతున్నాం. కాబట్టి ఏ రోజు కూడా ఉమ్మడి కూటమి ఉండకూడదు, లేకపోతే చంద్రబాబు ఉండకూడదు అనే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పటికీ ఇక మీద కూడా ఉండదు. చంద్రబాబు గారు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కాబట్టి మేము అభివృద్ధి దిశగా ఉమ్మడి కూటమి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో రానున్న రోజుల్లో 15 సంవత్సరాలు కూడా మా గవర్నమెంట్ ఉంటుంది. మా గవర్నమెంట్లోనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగుతుందని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది.